అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా మా తెలుగు శాఖాధిపతి డాక్టర్ మామిడి లింగయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రతాపరుద్రుడు తనివి తీరక ప్రతాపరెడ్డై మనకు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వచ్చి స్వర్ణోత్సవాల్లో మనకు అందరికీ కూడా స్వర్ణోత్సవం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా విశ్వవిద్యాలయం ఉపకులపతి గారు ఓర్పు సహనమే ఆయుధంగా మాకందరికి కూడా అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ మాకు తెలుగు శాఖకు వెన్నుదన్నుగా ఉన్నారు. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు గౌరవ అతిథులు మాకు జనరల్ నాలెడ్జ్లో అంతో ఇంతో పట్టుకున్నదంటే మా రియాజ్ సారే. రియాజ్ గారంటే వరంగల్లో ఎవరికి తెలియని వారు ఉండరు. ఎంతోమందికి శిష్య ప్రశిష్యులను కలిగి ఉన్నటువంటి రియాజ్ గారు నేడు మనకు ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా వచ్చారు. వీరు ప్రస్తుతం తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ చిర్రరాజు గారు, మిత్రులు, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దర్శనం టీవీ ద్వారా ప్రత్యక్ష లైవ్ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు, సంపాదకులు, దర్శనం మాసర పత్రిక, వారిని మీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి కథానాయకుడు, ఒక రకంగా చెప్పాలంటే పద్య జడివానను కురిపించి మన మీద, అది తేరుకోకముందే మళ్ళీ అశుధారను కురిపించి ఇవాళ శతావధానం ఒక జ్ఞాన యాగం అని నిరూపించినటువంటి వ్యక్తి కథానాయకుడు, అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి పీజీ అమ్మాయిలు అలాగే శ్రీ ఉదయమర్రి కృష్ణమూర్తి గారు, జ్యోతిష్య పండితులు, వరంగల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉదయమర్రి కృష్ణమూర్తి గారు ఉన్నారా? లాస్ట్ సరే, ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం 3 రోజులుండి కల్లారా వీక్షించి ఈ జ్ఞానయజ్ఞాన్ని తిలకించాం, అందులో పాల్గొన్నాం. మరియు కాకతీయ పద్య కవితా వేదిక మరియు మా తెలుగు విభాగం కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవం సందర్భంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం లోపల కావస్తున్నటువంటి సందర్భం లోపల ఒక శతావధానం అనేటువంటిది ఒక మైలురాయి అని చెప్పవచ్చు. కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్రలో ఈ శతావధానం నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో శతావధానం అనేటువంటిది జరగలేదు. మహా పండితులు విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు. కానీ మా తెలుగు శాఖ పూనుకోవడంతోనే కాకతీయ పద్య కవితా వేదిక చేతులు కలిపి నిజంగా మాకు పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి ఇచ్చామో లేదో కానీ ఈ నెల రోజుల పాటు వాళ్ళు అహర్నిశలుగా ఈ శతావధానం కోసం కృషి చేసిండ్రు. ముఖ్యంగా అక్కెర కరుణాసాగర్ గారు, మరి పద్య కవిత మిత్రులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నా. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండి పృచ్ఛకులుగా, ప్రాశ్నికులుగా వివిధ అంశాలపై అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించి దీనిలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ నా అభినందనలు. మీ మనస్ఫూర్తిగా కాకతీయ విశ్వవిద్యాలయం మిమ్మల్ని
ఏది అభినందిస్తుంది, ఆహ్వానిస్తుంది మరిన్ని కార్యక్రమాలకు. ఎందుకంటే ప్రాచీన పద్యం ఉంటేనే, ప్రాచీన సాహిత్యం ఉంటేనే, ఆ సంస్కారం ఉంటేనే, ఆ గౌరవం సదాచారం ఉంటేనే మన బాంధవ్యాలు బంధుత్వాలు బతుకుతాయి. కాబట్టి ప్రపంచ చరిత్రలో ప్రపంచ భాషల్లో 7363 భాషలుంటే ఏ భాషలో కూడా శతావధానం అనేది లేదు. శతావధానం ఉన్న ఒకే ఒక ప్రక్రియ తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను మనం కాపాడుకోవడం ఎంత బలంగా కాపాడుకుంటామో మనకు ఈ శతావధానం ద్వారా తెలియజేస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని కంది శంకరయ్య గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. చిలుకమర్రి రామానుజాచార్యుల వేదికగా పిలువబడుతూ ఉన్నటువంటి సన్మానోత్సవ అభినందనోత్సవ సభకు మీ అందరికీ మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మొదటగా అష్టావధాని శ్రీ భోజ్కర్ ఓంప్రకాష్ గారి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు కంది శంకరయ్య గారు నిర్వహిస్తారు. ఓంప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ఒక్క నిమిషం.